ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. రియల్ స్టార్ శ్రీహరి గారు ఈ పేరు వినగానే ఒక పులకింపు. కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి తన ఏంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ రియల్ స్టార్ శ్రీహరి అని అందుకే పిలుస్తారు అందరూ కూడా. శ్రీహరి గారి మిస్టరీ అంటారు డెప్త్. అంటే చనిపోయే ముందు కళ్ళల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, అది చెప్పింది నేనే చెప్పాను, చెవుల్లో నుంచి. నేను మాట్లాడుతున్నప్పుడు కళ్ళు ఇట్లా మూసుకొని పోయింది. సెలైన్ ఎక్కుతుంది బాబా, దాంట్లో ఒక ఇంజెక్షన్ ఒకటి చేశారు. అది చేసినప్పుడు తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయింది, ఆ బ్లీడింగ్ అన్ని. రాంగ్ ట్రీట్మెంట్ అది. నన్ను నేను గుర్తుపట్టలేని రోజు వస్తుందేమో, కానీ నిన్ను మర్చిపోయే రోజు ఎప్పటికీ రాదు. వేరే వాళ్ళని నమ్మిన వాళ్ళు అందరూ ఆయన చనిపోయేసరికి అన్ని ఆస్తులు కొట్టేశారు. చాలా మంది మోసం చేశారు. అందువల్ల ఫైనాన్షియల్ గా మీ బంగారం కూడా తాకట్టు పెట్టాలి. తాకట్టు పెట్టాను, మొత్తం నగలు తాకట్టు పెట్టాను. దెబ్బ మీద దెబ్బ ఒక్కళ్ళకే ఇన్ని బాధలు. ఎందుకంటే కన్న 3 నెలలకే కన్న కూతుర్ని పోగొట్టుకున్నారు. టు బి ఫ్రాంక్, బావ పోయిన తర్వాత తాగుడుకి బాగా అలవాటు అయిపోయాను. మీరు కూడా అంటే ఆయన మర్చిపోవడం కోసం తాగుతున్నారా, లేకపోతే నేను ఉండడమే తెలియకుండా ఉండాలని? శ్రీహరి గారు చేసిన సినిమాలలో మీకు బాగా నచ్చే సినిమా ఏంటి శాంతి గారు? భద్రాచలం ఇష్టం, విజయరామరాజు ఇష్టము, చాలా సినిమాలు ఉన్నాయి. తెలంగాణ ఇష్టము. శాంతి గారు అంటే నా జీవితం కంప్లీట్గా ఇంకా శ్రీహరి గారికే అంకితం అనేలాగా బతికారు ఉన్న 17 సంవత్సరాలు. ఇప్పుడు అంతే. ఐ థింక్ ఆయన లేని ఆ 10 years ఆయన కట్టిన తాళి. ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. టు బి ఫ్రాంక్, బావ పోయిన తర్వాత తాగుడుకి బాగా అలవాటు అయిపోయాను. మీరు కూడా? నేను బాగున్నప్పుడు అప్పుడు పార్టీ ఉన్న ఎందుకు వాళ్ళ ఇంట్లో కూడా చాలా మంది ఆడవాళ్ళు తాగుతారు. మా ఇంట్లో కూడా కొంత వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంత వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లోనే కాదు, ఇప్పుడు మీరు చూస్తే పక్కన గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా నిన్న వచ్చినప్పుడు ఎక్కడ నేను మా డ్రైవర్ సిద్ధు ఎక్కడ వెళ్ళి వస్తున్నాము, ఈ రోడ్డు మీద నార్త్ ఇండియా సైడ్ నుంచి వచ్చి ఉంటారు కదా, రోడ్డు మీద ఒక ముసలాడు ఉన్నాడు. వాడి చేతులు ఇంత బాటిల్లో వచ్చి ఇంత ఉంది డ్రింక్. వాడు ఇట్లా తాగి ఇట్లా పెడుతుంటే ముసలామె వచ్చి ఇట్లా పట్టుకుంటే వాడు తీసి వెనక పెట్టేశాడు. అది లేచి వాడు మొగం మీద దబ్బు కొద్ది బ్యాడ్ ఏడుస్తుంది. నేను చూడరా ఇద్దరు ఎట్లా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అందరు తాగుతున్నారంటే. ఇప్పుడు మీరు నాకు బాబు మేఘం చెప్తుంటారు, తర్వాత న్యూస్లో చూపిస్తారు కదా, అందరు స్కూల్ పిల్లలు పబ్లో చాలామంది రైడ్ చేసినప్పుడు చాలామంది స్కూల్ పిల్లలే ఉన్నారు. అంటే ఆయన మర్చిపోవడం కోసం తాగుతున్నారా, లేకపోతే నేను ఉండడమే తెలియకుండా ఉండాలని? ఇప్పుడు నాకు మా 2 తమ్ముళ్ళు దొరికారు, నాకు వాళ్ళు చూసుకున్నారు. మా ఇంటి వాళ్ళు వచ్చి మెడ్రాస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ 3 months దాకా ఉన్నారు. మరి వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి అది అని చెప్పి మొత్తం అందరూ వెళ్ళిపోయారు. మా 2 తమ్ముళ్ళు మాత్రం ఇక్కడ ఉండిపోయారు. నాకు ఇంకా ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు ఎవ్వరు లేదు. ఒక కాకి కూడా దొరకలేదు ఇక్కడ. బాబు మేఘం ఫ్రెండ్స్ కూడా ఆల్మోస్ట్ 1 month దాకా 3-4 months దాకా స్కూల్ నుంచి వచ్చి, అప్పుడు స్కూల్లో ఉన్నాడు పెద్దవాడు. స్కూల్ నుంచి రావడం ఇక్కడే వస్తారు, ఉంటారు. ఇక్కడ నుంచి ఒక్కొక్కసారి యూనిఫామ్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ ఇది చేశారు. సో అప్పుడు నాకు ఎక్కడ నేను ఇంకా బాగా మా బెడ్రూమ్కి ఒక 2 సార్లు వెళ్ళాను, ట్రై చేశాను. ఒక 3 months తర్వాత ఏదో ట్రై చేశాను, పైన వెళ్ళి పడుకుందామని. పడుకుంటే అన్నీ గుర్తుకొచ్చాను. బ్యాన్ ఏడ్చుకో, ½ hour కూడా ఏడ్చుకుని మళ్ళీ కిందకి వచ్చాను. ఇక్కడ హాల్లోనే. ఇప్పుడు కింద నా బెడ్రూమ్ వచ్చి కింద గెస్ట్ది ఉండింది, అక్కడ షిఫ్ట్ చేసుకుని ఒక 2 years నుంచి ఇక్కడ పడుకుంటున్నాను. ఆయన గుర్తు వస్తున్నారు, అక్కడ నిద్ర పోలేకపోతున్నారు అసలు. బట్ మీరు తాగుడుకు బానిస అయ్యాను అన్నారు కదా. అవును. పిల్లలే బయటికి తీసుకురాగలిగారా? తాగుడు నుంచి లేదు, అప్పుడు హాస్పిటలైజ్ అయ్యాను ఒక 2-3 సారి. తర్వాత ఒక 2-3 సారి కింద పడిపోయానంట, అన్నీ ఇది అయిపోయింది. తర్వాత నాకే వచ్చింది ఒక 5-6 years ముందు. నేనే అనుకున్నాను, ఎందుకు చేసి ఏముంది తెలియకుండా అట్లే కూర్చున్నాం, బయటకు పోవట్లేదు, చేయలేదు. ఒక టీవీ, ఆ తాగడము, వంట మాత్రం కరెక్ట్గా చేసేస్తాను. వంట చేసి పొద్దున్న 5 o'clock స్టార్ట్ చేసి 6:30-7కి ముందు రోజే ఏది కవలు
రెడీ చేసి పెడితే మొత్తం అన్ని వంట చేసిస్తాను, తాగుతూనే ఉంటాను. నిద్రపోతాను, లేస్తే తాగుతాను, మళ్ళీ పడుకుని నిద్రపోతాను. ఎవరితోటి మాట్లాడడం లేదు, ఏం లేదు. అట్లా అక్కడ బావ దగ్గరికి వెళ్తే అది మండపం మీద పడుకొని కూర్చొని ఏడవడము ఇట్లాగా అయిపోయింది. ఒక 3 years 4 years అట్లాగా అయిపోయింది. తర్వాత మెల్లగా అట్లా బయటకు వచ్చాను. తర్వాత ఒక 3 years ముందు అప్పుడు దాని తర్వాత ఎప్పుడైనా ఒక్కసారి మధ్యలో మానేశాను, విధిగా మానేశాను. తర్వాత వీళ్ళు బర్త్డే పార్టీ అప్పుడు అమ్మాయిలు ఎవరైనా వస్తుంటే అది జస్ట్ హ్యావ్ ఏ సిప్ అంటే ఇట్లా ఒక సిప్ తోటి ఆగిపోతామో ఒక 2 గ్లాస్ పోతుంది వైన్ అట్లా పోతుంది. దాని తర్వాత ఈ రోజు అని అట్లాగే ఒక 3-4 days అట్లా కంటిన్యూ అవుతాను, మళ్ళీ మానేస్తాను. మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ వీళ్ళు ఏదైనా బర్త్డే పార్టీ వాళ్ళ బర్త్డే కూడా ఇక్కడే వస్తుంటారు. అట్లా ఇదైంది. తర్వాత ఇది చేశాను. తర్వాత దాని ముందు ఎప్పుడైనా ఒకసారి వీక్లీ వన్స్ సాటర్డే కానీ సండే కానీ ఒక 2-3 pegs అట్లా తాగేదాన్ని. తర్వాత అది కూడా వచ్చి వాడు పెద్దవాడు చిన్నవాడు ఇక్కడే సోఫాలో కూర్చున్నాను. ఆ రోజు సాటర్డే అనుకుంటాను. నేను అడిగాను, బాబు నాకు తీసుకొచ్చి ఇవ్వమా అని అడిగాను. నోమ్మా ఈరోజు సండే కాదమ్మా అంటే అప్పుడు 6 months ఎంతో తీసుకోలేదు. ప్లీజ్ మా అన్నాను. నో నీకు డాక్టర్ ఇవ్వద్దని చెప్పారు, తాగొద్దని చెప్పారు, నేను ఇవ్వను. 6 months ఎక్కువ అయిపోయింది, ప్లీజ్ మా ఈ ఒక్కసారి మాత్రం నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను మళ్ళీ తీసుకోను అని చెప్పాను. ఇట్లా నమ్మకం ప్రామిస్ చేయన్నారు. ఇటు సైడ్ ఆ రోజు నేను అడగలేదు యాక్చువల్లీ. దాని ముందు అడిగితే ఎప్పుడైనా ఒక కొంచెం కొంచెం గ్లాసులో పోసి అక్కడ పెట్టేస్తారు, 2 గ్లాసులో పోసి అట్లా పెట్టేస్తారు. ఆ రోజు వచ్చి సాటర్డే సండే నేను కూర్చొని వీళ్ళకి అడగాల వద్దా అని ఇట్లా కూర్చున్నాను. మెల్లంగా ఇద్దరు వచ్చి నా పక్కన కూర్చున్నారు. వాడు ఒక సైడ్ వీడు ఒక సైడ్, నేను నా సోఫాలో కూర్చున్నాను. వచ్చి ఇద్దరు నా చేయి పట్టుకొని అమ్మ ప్లీజ్ తాగొద్దమ్మా అన్నారు. నేను అట్లా ముఖం చూసాను. ఎందుకమ్మా అన్నాను, నీకు అప్పుడప్పుడు ఒంట్లో బాగాలేదు కదమ్మా, నువ్వు చూసినావు కదా ఈ అప్పటికి 7 years దాటిపోయింది బాబాపోయి, ఇన్ని ఇయర్స్ అయిపోయింది కదా, నువ్వు మన ఇంట్లో నుంచి ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒక్క వచ్చి చూసారా, నీ ఇన్నిసారి హాస్పిటల్లో ఉన్నావు, హాస్పిటల్ దగ్గర కూడా రాలేదన్నారు. నాకు ఒక్కలా అయిపోయింది. అట్లా చూశాను. నేను అట్లా చూసి కొంచెం నవ్వాను. తెలుసమ్మా నువ్వు ఉన్నది మాకు ఇక్కడ, నువ్వే ఉన్నావు, ఇంకెవ్వరు లేదు. మెడ్రాస్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్ని రోజులు చూసుకుంటారమ్మా, నువ్వు చూస్తున్నావు కదా అని అడిగారు. నేను ఎట్లా ముఖం చూశాను, వాళ్ళ ముఖం చూశాను. సరే ఈ ఒక్కరోజు తీసుకొచ్చి ఇవ్వండి అమ్మా, ఇంకా నేను తీసుకున్నాను. లేదమ్మా నీకు వీక్లీ తీసుకొచ్చి ఇస్తాము, లేకపోతే ఎప్పుడైనా బర్త్డే పార్టీ ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇస్తాను. లేదమ్మా మీరు ఈరోజు ఒకసారి ఇవ్వండి, మళ్ళీ రేపు నుంచి మిమ్మల్ని అడగని నేను చెప్పాను, ప్రామిస్ చేయండి అని చెప్పారు. నేను చెప్పాను ఐ వాంట్ ప్రామిస్, నేను చెప్తాను, నాకు మాట ఇస్తున్నాను, నేను ఇంకా అడగను అని చెప్పాను. ఆ రోజు ఒక 2 pegs తీసుకొచ్చి ఇచ్చారు. వైనే తాగుతాను నేను, వైన్ ఇంకొక లేడీస్ డ్రింక్ ఒకటి ఉంది, అది తాగుతాను. అది తాగాను. ప్రామిస్ ఏం చేయలేదు. ఆ రోజు బిఫోర్ ఇయర్ అనుకుంటా, మా పెళ్లి రోజు ఆ రోజు. అందుకని అడిగాను నా పిల్లలకి, February 21st. తర్వాత ఇప్పుడు దాకా మా మధ్యలో కూడా ఎవరో అడిగారు, మేమందరూ కేరళ ఊటీ అందరూ వెళ్ళాము. అక్కడ మొత్తం మెడ్రాస్ చెన్నై ఫ్యామిలీస్ మొత్తం అందరూ వచ్చారు. దాంట్లో మా అంకుల్ ఇంకా కొంచెం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తాగే వాళ్ళు ఉన్నారు. సార్ వాళ్ళు ఇది నాకు అడిగి ఒక వైన్ బాటిల్ కనిపించింది. బోటింగ్ వెళ్ళినప్పుడు అది అవతల సైడ్లో ఒక వైన్ బాటిల్ కనిపించింది. మా అంకుల్ అడిగారు, శాంతి అన్న, అయ్యో అంకుల్ వద్దు ఈరోజు ఒకరోజు అంటే మళ్ళీ నెక్స్ట్ టైం పోతాను, నాకు అనిపించలేదు అంకుల్ నేను తాగున్నాను. సో పిల్లల కోసం మొత్తం డిసిషన్ వాళ్ళు అడిగారు, జీవితం బతుకుతున్నారు ఇప్పుడు. అంతే వాళ్ళు అడిగారు. తాగితే కూడా పెద్దగా ఏం చేస్తాం, అదే టీవీ చూస్తున్నాము, అదే వంట చేస్తున్నాము, ఇంకేం దాని గురించి పెద్దగా ఏం లేదు. దాని మీద వెనక పిల్లలకి నచ్చలేదు, పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. వాళ్ళు చెప్పినంత పెట్టుకున్నారని నాకే కొంచెం ఫీల్ అయ్యాను. సూపర్, మార్పు మంచికే. అంతే పిల్లలు ఇప్పుడు పెద్దగా అయిపోయారు. ఇప్పుడు రేపు పెళ్ళి అయింది అనుకోండి, ఇంకా మనవడు ఎత్తుకున్న వయసు వచ్చేసింది మనకి, ఇంకా వదిలేసాను. బట్ ఇప్పటికీ శ్రీహరి గారిది మిస్టరీ అంటారు డెప్త్. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక తమిళ ఇంటర్వ్యూలు చూసాను, ఎప్పుడు కూడా తెలుగులో కూడా రివీల్ చేయలేదు మీరు. చనిపోయే ముందు కళ్ళల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, అది చెప్పింది నేనే చెప్పాను, చెవుల్లో నుంచి వచ్చేసి మొత్తం బ్లడ్ అయిపోయింది, చెప్పింది నేనే చెప్పాను. తెలుగులో నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం తమిళ. లేదు నేను తెలుగు ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలో నేను చెప్పాను. చనిపోయింది అట్లా చనిపోయింది, హార్ట్ అటాక్ అని చెప్పారు, నేనే కదా దానికి ముందు మాట్లాడాను కదా. బావతోటి మాట్లాడేసి, బావ వచ్చి చిన్నవాడితోటి పెద్దవాడితోటి ఫోన్లో మాట్లాడారు. ఆ రోజు ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తామని చెప్పారు, టికెట్ వేయమని చెప్పాను, ఇంత జరిగింది. మళ్ళీ నేను అక్కడ ఉంటే అది ఎంఐసీలో ఉన్నారు బావ. సో డాక్టర్ చెకప్ రౌండ్స్ వస్తారు కదా, సో అందుకని నన్ను బయటికి వెళ్ళమని చెప్పేశారు. బయటికి వెళ్ళమని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను. రౌండ్స్ అవ్వడానికి ఎట్లైనా 1/2 hour 1 hour పడుతుంది కదా.
2 యూనిట్ ఎంఎస్సీ 2 పెద్ద చాలా పెద్ద హాస్పిటల్ కదా లీలావతి హాస్పిటల్. వాళ్ళు ఇచ్చిపోవడానికి ఒక హాఫ్ అన్ 1 అవర్ అయింది అనుకుంటాను. నేను ఆ డోర్ బయటనే ఉన్నాను, ఎంఎస్సీ దీని బయటనే ఉన్నాను. మళ్ళీ డాక్టర్ పోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళాను. అక్కడ ఉంటారు కదా సెక్యూరిటీ ఉంటాడు కదా, వాడికి తాజా చేసుకొని లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అప్పుడు చూసాను. అప్పుడు దాని ముందు దాకా అప్పుడు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు కళ్ళు ఇట్లా మూసుకొని పోయింది. కళ్ళు మూసుకొని పోతే అరిసిన డాక్టర్ వచ్చి నన్ను ఎల్లగొట్టేశారు. మళ్ళీ వచ్చి చూస్తే మొత్తం ఫుల్ కంట్ల నుంచి ఇక్కడ తుడిసి ఉన్నారు, ముక్కులను తుడిసి ఉన్నారు, ఇక్కడ నుంచి తుడిసి ఉన్నారు, అన్నిట్లో నుంచి బ్లడ్ వస్తుంది. అవును. నేను అక్కడ బావాది కళ్ళు మాట్లాడినప్పుడే వాయిస్ లో అవ్వగానే నేను అరవడం మొదలు పెట్టగానే డ్యూటీ డాక్టర్ ఉన్నారు, వాళ్ళు వచ్చి సెలైన్ ఎక్కుతుంది బాబా, దాంట్లో ఒక ఇంజక్షన్ ఒకటి చేశారు. అది చేసినప్పుడు తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయింది, ఆ బ్లీడింగ్ అన్నీ. నన్ను బయటకు వెళ్ళగొట్టేశారు. మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి మెల్లగా దూరిపోయాను నేను. దూరిపోతే అప్పుడు మొత్తం చూసి తుడిసేసి ఉన్నారు, కానీ కింద మొత్తం ఫుల్ బ్లడ్, ఫుల్ రాంగ్ ఇంజక్షన్ ఇచ్చేశారు. అది మాత్రం నాకు 100% చెప్తాను, రాంగ్ ట్రీట్మెంట్ అది. మనకు బాగా హిందీ రాదు, అక్కడ బాబా ఎవరని వాళ్ళకి తెలియదు. ఇది ఇక్కడ అనుకోండి, ఇక్కడ హైదరాబాద్ బాబాకి చాలామంది డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. బాబా బర్త్డే అప్పుడు లేకపోయినా వాళ్ళ డాక్టర్స్ అంటే ఎట్లయినా ఇయర్లీ 2 సిట్టింగ్స్ ఉంటుంది వాళ్ళకి. అందరు మొత్తం డాక్టర్సే ఉంటారు, ఒక 30-40 మంది డాక్టర్స్ ఉంటారు. ఫ్యామిలీస్ తోటి వస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఉంటే బాబా పోయేది. ఇంకా ఇప్పటికీ నా బదులు బాబా కూర్చొని ఉంటారు ఇక్కడ. కానీ ఆ టైంలో అందరికి అనిపించింది, ఇండస్ట్రీలో వాళ్ళకి, నేను కూడా వచ్చాను ఆ టైంలో, నాకు బాగా గుర్తుంది. అంత జరిగినప్పుడు కూడా చాలా ధైర్యంగా అక్కడి నుంచి ఇక్కడికి బాడీని తీసుకొచ్చారు మీరు. లేదు, అది నేను చేయలేదు. అది వచ్చి యాక్చువల్లీ ప్రభుదేవ సినిమా కదా అది. అదే ఉండటం మీరే ఉన్నారు? నేనే ఉన్నాను. అంటే అక్కడ వాళ్ళు యూనిట్ బాగా హెల్ప్ చేసింది. అంటే నేనున్నాను, ప్రభుదేవ వాళ్ళు ఇది యూనిట్ వాళ్ళ అంటే ప్రొడ్యూసర్ ప్రభు కూడా వచ్చినట్టు ఉన్నాడు అక్కడ. నాకు సరిగా ఐడియా లేదు నాకు. తర్వాత వచ్చి బాబా మేకప్ మ్యాన్ వాళ్ళందరూ ఇక్కడ ఎయిర్పోర్ట్లో బాలి మతానం చేసి, ఇక్కడ ఎయిర్పోర్ట్లో బాబాకు అందరు తెలుసు. బాబా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పేరున్న ఆర్టిస్ట్ కాబట్టి అన్ని మంచిగా జరిగింది. బట్ ఏంటి ఆ టైంలో ఒకసారిగా మొత్తం బాడీ చూసి ఆ టైంలో మీ మైండ్ సెట్ ఏంటి శాంతి? నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏడవడం తప్పితే నాకేం ఇది అవ్వట్లేదు. ఏడుస్తున్నాను, అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఇక్కడ ఫోన్ చేస్తున్నాను, అక్కడ ఫోన్ చేస్తే ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు టికెట్ పంపేయమంటారు. ఇక్కడ ఉన్నది ఏమో మా పిల్లలు ఇద్దరే ఉన్నారు, వాళ్ళతోటి ఒక మేనేజర్ ఉంటారు, మా అన్నయ్య ఉన్నాడు. టికెట్ వేయమని ఇక్కడ ఫోన్ చేసి చెప్తారంట. వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు టికెట్ వేసి? వచ్చిన వాళ్ళు వచ్చేవచ్చు కదా, వీళ్ళు ఎవ్వరికి ఇది లేదు. ఇది నాకు తెలిసింది రాత్రి తెలిసింది. ఈయన 4 o'clock పోయింది కూడా నాకు తెలీదు. నేను అక్కడ నుంచి ఈయనకు ఎప్పుడు నన్ను బయటగా కళ్ళుది ఇచ్చేయడం చూశాను. అప్పుడే ఫస్ట్ ఇక్కడ వీళ్ళింటికే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు వస్తున్నానని పెట్టేసి కానీ ఎవరు రాలేదు. మళ్ళీ 4 o'clockకి మొత్తం టీవీలో ఇది వచ్చిందంట. ఫస్ట్ వచ్చింది ఎవరు? మా తమ్ముడు లలిత ప్రకాష్, వాళ్ళిద్దరు వచ్చారంట. వాళ్ళిద్దరు చూసి కూడా నాకు తెలీదు. వీళ్ళు వచ్చి ఉన్నారని నేను వాళ్ళకి అడుగుతున్నాను. 5:30 6 o'clock ఉంటుంది అనుకుంటాను. వాళ్ళ లక్కీగా 4:30 ఫ్లైట్ ఏదో దొరికిందంట. నేను చూసి కూడా అప్పుడు బావ ఉన్నది కూడా వాళ్ళ మెటల్స్ కూడా ఎవరికి నేను చెప్పలేదు, ఒంట్లో బాగాలేదని. ఇది చేసినప్పుడు ఇది చెప్పినప్పుడు ఇక్కడే ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి ఇది ఏంటి వీళ్ళు వచ్చారు, ఇక్కడ ఫంక్షన్కి ఏదైనా వచ్చారా, లేకపోతే బావ ఇక్కడ వచ్చిన తర్వాత బావ ఎవరు చెప్పారేమో చూడడానికి వచ్చారో, అది అట్లాగా అనుకుంటాను. వాళ్ళు నాకేం చెప్పలేదు. తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు రాత్రి ఏదో వచ్చారు, నాకు అప్పటికి చెప్పలేదు, నాకు రాత్రి చెప్పారు. అప్పటికి మా మేకప్ మ్యాన్ లేదు, మా కాస్ట్యూమర్ లేదు, నా బ్యాగ్ ఏమో వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర నాది ఎప్పుడు 3 సెల్ ఫోన్ ఉంటుంది, నాది 3 numbers ఉంటుంది, బావాది దగ్గర ఒక 2 phones ఉంటుంది. మొత్తం 5 phones వచ్చి నా ఒక బ్యాగ్లో ఉంది. ఒక బ్యాగ్లో ఏమో నా జ్యువెల్స్ క్యాషెస్ అని దాంట్లో ఉంటుంది. ఆ క్యాష్ ఉన్న అది ఉంది ఇది ఉంది. వీళ్ళు మొత్తం ఆయన పోయిన అది ఏదో చిరంజీవి గారి సినిమాలో ఒక సినిమాలో చూపిస్తారు చూడండి, చనిపోయిన తర్వాత కూడా బిల్ కట్టించుకున్నాను. అట్లా జరిగింది ఆ రోజు, అట్లా జరిగింది ఆ రోజు.